డెంటల్ పేరుతోటి నాకు బాగా ఆప్తులు, ఎన్నో సంవత్సరాలుగా కుటుంబ సభ్యులుగా ఉన్న ఈలి శ్రీరామూర్తి గారి వాళ్ళ అబ్బాయి డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ డైమండ్ డెంటల్ హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. ఇది అంటే ఆ హాస్పిటల్ బాగా సక్సెస్ కావాలని అంటే ఎక్కువ మంది పేషెంట్లు ఉండాలని, బట్ అలా కాకుండా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలి. డెఫినెట్గా సంతోషమైన నమ్మకం ఉంది. ఎక్విప్మెంట్ కూడా చూసాం మేము. ఇప్పుడు మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి తన యొక్క ఎఫిషియన్సీ తోటి వచ్చిన పేషెంట్స్కి కరెక్ట్గా ట్రీట్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శ్రీరామూర్తి గారు ఇట్లా వాళ్ళ అబ్బాయి సంతోష్ ఇక డైమండ్ డెంటల్ హాస్పిటల్ పెడుతున్నాం, రావాలన్న తర్వాత తప్పకుండా వస్తామని చెప్పాం. తప్పకుండా ఇవాళ స్పెషాలిటీ కేర్ అనేది గవర్నమెంట్లోను ప్రైవేట్లోను కూడా అవసరం ఉంది. కాస్మెటిక్ సర్జరీస్, స్మైల్ డిజైన్, రిమూవబుల్ పళ్ళ సెట్లు, ఫిక్స్డ్ పళ్ళ సెట్లు, చిగుళ్ళు సర్జరీ, క్లిప్ ట్రీట్మెంట్స్, ట్రామా కేర్, ఇవన్నీ చేస్తానికి ఒక అడ్వాన్స్ డెంటల్ కేర్ పెట్టుకున్నారు. తప్పకుండా ఇవాళ ప్రభుత్వ పరంగా అన్ని హాస్పిటల్స్లోనూ డెంటల్ సిహెచ్సి లెవెల్ దాకా ఇప్పుడు మేము డెంటల్ కేర్ ఇస్తున్నాం. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రైవేట్ కూడా తప్పకుండా ఎఫోర్డబుల్ వాళ్ళందరూ ప్రైవేట్కి వచ్చి చేయించుకోవడానికి వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు చేస్తున్నందుకు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జనాభా పెరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కావలసినటువంటి చికిత్స నిమిత్తం యువ డాక్టర్లు ముందుకొచ్చి విశాఖ నగరంలో ఒక మంచి క్లినిక్స్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి డైమండ్ డెంటల్ క్లినిక్ బాగా విజయవంతం కావాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పి డాక్టర్ సంతోష్ని నేను కోరుకుంటూ